మీకు తెలుసో లేదో, ప్రపంచం మొత్తం లేయక ముందుకు, ఈవెన్ బిఫోర్ మీ మెసేజెస్, మీ నోటిఫికేషన్స్, మీ ప్రెషర్, మీ మీటింగ్స్ అన్ని లేక ముందుకు ఒక గోల్డెన్ హవర్ అనేది ఉంటుంది. అదే ఒక పీస్ఫుల్ స్పేస్. ఆ పీస్ఫుల్ స్పేస్ లో, ఆ గోల్డెన్ హవర్స్ లోనే విన్నర్స్ గానీ వారియర్స్ గానీ తయారయ్యేది. ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక చిన్న అబ్బాయి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండేవాడు, బట్ కన్ఫ్యూజ్డ్ గా ఉండేవాడు. ప్రతిరోజు అతని థాట్స్ మీద వర్క్ చేసుకుంటే ఎన్నో గోల్స్ అచీవ్ అయ్యాడు. కానీ ఎక్కడో ఒక చోట లూజ్ అవుతున్నా అన్న భ్రమ ఉండేది. ఒక రోజు తన గురువు చెప్పేదాకా తెలియలేదా అబ్బాయికి, కత్తి బాగా తిప్పుతున్నావు గానీ దాన్ని సాన పెట్టడం మర్చిపోయినావు అని చెప్పేసి. చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అబ్బాయి. సాన పెట్టడం ఏంది అని అడిగితే అప్పుడు గురువు నవ్వి ఒక మాట అన్నాడు, స్టార్ట్ విన్నింగ్ యువర్ మార్నింగ్ అని చెప్పేసి. ఆ అబ్బాయి ఎవరో కాదు స్టీవ్ జాబ్స్, ఆ అబ్బాయి ఎవరో కాదు విరాట్ కోహ్లీ, ఆ అబ్బాయి ఎవరో కాదు ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే వీళ్ళందరూ ప్రపంచం లేయక ముందుకే వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరికో చూపియాలని మాత్రం అస్సలకే కాదు, ఆ గోల్డెన్ హవర్స్ కోసం. బికాజ్ వాళ్ళ క్లాక్ లో ఆ గోల్డెన్ హవర్స్ అనేది ఒక టైం కాదు, అదొక కంట్రోల్, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్, అదొక క్లారిటీ. రేపు నాడు మీరు కూడా అబ్బాయి అవ్వచ్చు. మీరు ఎవరైతే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారో, సక్సెస్ఫుల్ పీపుల్ గా తీసుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి ఒక మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ విన్ ద మార్నింగ్ యూ విన్ ద మైండ్, ఇఫ్ యూ విన్ ద మైండ్ యూ విన్ ద బ్యాటిల్. ఈవెన్ సైన్స్ కూడా అదే చెప్తుంది. మీ ఎర్లీ మార్నింగ్ లో మీ బ్రెయిన్ అనేది ఒక ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది, కామ్ గా, క్రియేటివ్ గా, ఫోకస్డ్ గా. అందుకే రేపటి నుంచి ప్రతిరోజు మార్నింగ్ నోటిఫికేషన్స్ కి, మెసేజెస్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని పక్కన పెట్టి మనని మనం రెస్పెక్ట్ చేసుకుందాం. మన థాట్స్ ని, మన వర్క్స్ ని రెస్పెక్ట్ చేసుకుందాం. వర్కౌట్ కానీ, మెడిటేషన్ కానీ, రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, థింకింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, టెంపుల్ కి వెళ్ళడం కానీ, వాకింగ్ చేయడం కానీ, ఏదైనా సరే ఒక్కసారి సన్ రైజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి చూడు, సక్సెస్ నీ వెనకాల అదంటకదే వస్తుంది. రోజు మొత్తం కొన్ని గంటలు ఎంతో మంది కోసం సాక్రిఫైస్ చేస్తుంటాం. మన కోసం కొన్ని గోల్డెన్ హవర్స్ ని కూడా సాక్రిఫైస్ చేసుకోలేమా?